అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. పదండి మన కిచెన్‌లోకి వెళ్దాం. ఈరోజు మీకు ఒక స్పెషల్ వంటకం చేయాలనుకుంటున్నాను. అందరికీ నచ్చుతుందండి. చేసి చూపిస్తాను పదండి. చూడండి పచ్చిరొయ్యలండి, గోదావరి పచ్చిరొయ్యలండి. చాలా చాలా బాగుంటాయండి. అందులోనూ మీడియం సైజ్ పచ్చిరొయ్యలు కాబట్టి చాలా బాగుంటాయండి. పచ్చిరొయ్యలతోటి అలాగే ములక్కాడలను కలిపి పచ్చిరొయ్యలు, ములక్కాడలు అలాగే జీడిపప్పు అండి. జీడిపప్పు, పచ్చిరొయ్యలు, ములక్కాడ, జీడిపప్పుతో కర్రీ అండి. వాటికి ఏమేం కావాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అండి పచ్చిరొయ్యలండి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. పచ్చిరొయ్యల్ని చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో పచ్చిరొయ్యలు. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలండి. తర్వాత అరగంట ముందు అంటే కూర వండుతామని అరగంట ముందండి ఒక 40 జీడిపప్పు పలుకుల్ని నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. అలాగే ఒక 100 ఎంఎల్ ఆయిల్ అండి, 100 ఎంఎల్ ఆయిల్ అండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలండి కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ములక్కాడలు చూపించాను కదండి, అవి కూడా కట్ చేసుకోవాలండి ముక్కల కింద. చూశారు కదండి ములక్కని ఎలా కట్ చేశాను. అలాగే సాల్ట్ కావాలండి, ఉప్పు, అలాగే మన ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్, అలాగే పసుపు, అలాగే కారం కూడా కావాలండి. అసలు ఫస్ట్ ఏం చేయాలి ఏంటో చూద్దాం పదండి. చూడండి గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టానండి. ఒక్కసారి మళ్ళీ కడిగి పెట్టుకున్నానండి గిన్నెని. వాటరు అబ్జర్వ్ అయ్యేదాకా గిన్నెని అలా పెడదామండి. మేము ట్రైప్లే గిన్నెలు వాడుతున్నామండి. అంటే అల్యూమినియం పాత్రలు మంచివి కాదంటున్నారు కదండి, అందుకే ట్రైప్లే గిన్నె ఈ ఒక్కటి అమెజాన్లో కొన్నానండి. బాగుందండి. అంటే స్టీల్‌లో పలచగా ఉంటాయి కదండీ, ట్రైప్లే మూలన చాలా చాలా బాగున్నాయి. కొంచెం వండుకోవడానికి కూడా కంఫర్ట్ ఉందండి. ఏదైనా మాడతది, కాకపోతే జాగ్రత్తగా చూసుకొని వండుకోవాలండి. అల్యూమినియం అయినా మాడతదండి, కానీ ట్రైప్లే కదా మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ గిన్నెలు వాడుతున్నానండి. ఎవరైనా కొనుక్కోగలిగితే కొనుక్కోండి. మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదండీ. చూడండి ఆయిల్ వేస్తున్నానండి 100 ఎంఎల్. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసానండి 100 ఎంఎల్. 100 ఎంఎల్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయ ముక్కలు వేసి చూద్దామండి. ఆయిల్ మరిగిందో లేదో చూద్దాము. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలండి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలి. మనం 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కల కింద, ఆ ముక్కల్ని వేపుకోవాలండి. ఏమి అనుకోకండి, వీడియో నేనే తీసి నేనే కూర కూడా నేనే వండుతున్నాను, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఏమీ అనుకోకండి. చూడండి ఉల్లిపాయల్ని వేపాలండి. ఉల్లిపాయలు ఒక్కసారి అంటే ఆయిల్ హీట్ ఎక్కాలండి బాగా. హై ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు వేపాలండి. దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేయాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేసండి. అంటే కొంచెం సాల్ట్ వేస్తే మొత్తం కర్రీకి సరిపోతుందండి. ఇలా వేస్తే అండి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి, స్పీడ్గా ఎగుతాయండి. అందుకే ఇక చూసారా కూరకు సరిపడా సాల్ట్ వేసేసానండి. ఇంకా మళ్ళీ కూరలో సాల్ట్ వేయక్కర్లేదండి. వేపుదామండి. ఉల్లిపాయలు సాల్ట్ వేస్తేనే త్వరగా వేగుతాయండి, చాలా త్వరగా ఎగుతాయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాతే మనం నెక్స్ట్ది ఏంటో చూద్దామండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు హై ఫ్లేమ్లోనే వేపాలండి. మాడిపోవేమండి, కలుపుతూ ఉంటే మాడవండి. తర్వాత నెక్స్ట్ పసుపు వేద్దామండి. 1/2 స్పూన్ పసుపు వేద్దామండి. పసుపు వేసి ఒకసారి వేపాలండి. పసుపు ఆయిల్లో వేసుకుంటేనే పసుపు మళ్ళీ స్మెల్ రాదండి. కొంతమంది పసుపు స్మెల్ వస్తే తినరు కదండి, అందుకే ఆయిల్లోనే వేసుకోవాలండి పసుపు. ఉల్లిపాయలు కలిపి వేపాలండి. చూడండి ఎలా వేగుతున్నాయి. ఉల్లిపాయ బాగా వేగాలండి. ఉల్లిపాయ వేగితేనే కూర చాలా బాగుంటుందండి. చూడండి ఉల్లిపాయ వేగుతున్నప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం చూసారా పచ్చిరొయ్యలండి. ఆ పచ్చిరొయ్యల్ని వేసుకోవాలండి. అంటే పచ్చిరొయ్యలు మొత్తం వేసేయమండి, మేము నలుగురమేనండి. అందుకు సగం పచ్చిరొయ్యలు వేస్తామండి. మిగతా పచ్చిరొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 రోజుల తర్వాత మరి వేరే కూర వండుకోవచ్చు కదండి. పొదుపు చేయాలి కదండి, ఎంతో కొంత పొదుపు చేయాలి. పొదుపు లేకపోతే మనం ఈ ఈ ఈ కాలంలో మనం అసలు బ్రతకడమే చాలా కష్టమండి. మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 20 రూపాయలైనా పొదుపు చేసుకోవాలండి. అప్పుడే మనకి ఏమన్నా ఆపదలు వచ్చినా, ఏమన్నా అవసరాలు వచ్చినా, అర్జెంటువి ఉంటాయి కదండి, ఒక్కోసారి అనుకోకుండా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా, వాటికి పనిచేస్తాయండి. కూరకి దానికి అంతేనండి. కూర కూడా ఒక్కొక్కసారి ఏమి ఉండవు చూడండి కూరగాయలు, ఆ టైంలో ఇవన్నీ పనిచేస్తాయండి. చూసారా నిజంగా హాఫే వేసానండి. సగం పచ్చిరొయ్యలు వేసాను, సగం పచ్చిరొయ్యలు వేయలేదండి. సగం పచ్చిరొయ్యలు వేపాలండి అలాగా. మిగతావి మనం దాచుకొని నెక్స్ట్ ఏదైనా కూరకు వాడుకోవచ్చండి. పచ్చిరొయ్యలు వేపుతున్నాను చూడండి.
కొంచెం అవి ముడుచుకున్నట్టు అవ్వాలండి, అంతసేపు వేపాలండి. పచ్చిరొయ్యలు వేపిన తర్వాత చూడండి ఇవి ఎంత బాగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. అవి గోదావరి రొయ్యలు కాబట్టి చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. చెరువు రొయ్యలు అంత పెద్ద టేస్ట్ ఉండవు కానండి, గోదావరి రొయ్యలు చాలా బాగుంటాయండి. చూడు ఎంత బాగుందో. వేపాలండి, కొంచెంసేపు టైం పడుతుంది కానీ కూర చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యలు వేగుతున్నప్పుడే మనం అరగంట ముందు నానబెట్టుకున్నాం కదండి జీడిపప్పు, ఆ జీడిపప్పుని కూరలో వేసేయాలండి, పచ్చిరొయ్యలతో పాటు వేగనివ్వాలండి. జీడిపప్పు 40 పలుకులు ఏముందండి, వేసుకుంటే ఒక 60 పలుకుల దాకా కూడా వేసుకోవచ్చండి. కొంతమంది జీడిపప్పు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. జీడిపప్పు పచ్చిరొయ్యలు తింటుంటే అదిరిపోతుందండి. ముద్ద ముద్దకి పచ్చిరొయ్య వస్తుంటుంది, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. కాసేపు వేపాలండి, ఇదేంటి జీడిపప్పును పచ్చిరొయ్యని కాసేపు వేపాలండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. మరి నాన్ వెజ్ టేస్ట్ కావాలంటే ఖచ్చితంగా ఆయిల్ కావాలండి, చాలా బాగుంటుందండి. ఇవి రెండు వేగుతున్నప్పుడండి మళ్ళీ పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు చూసారా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ముక్కలు ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలండి. ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఒకే పద్ధతిలో వేసుకుంటూ వెళ్ళాలండి. అప్పుడు కూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది నాకు చాలా చాలా ఇష్టం అండి. మీకు కూడా నచ్చుతుందనే ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి పచ్చిరొయ్యలు, జీడిపప్పు, మన పచ్చిమిరపకాయలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ అండి, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ సరిపోద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నామండి, పెద్ద స్పూన్ కాబట్టి. వేసుకొని వేగనివ్వాలండి. ఒక 2 నిమిషాలు వేగాలండి. పచ్చివాసన పోవాలి కదండి అల్లం వెల్లుల్లిది, పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. కొంచెం మాడుతున్నట్టుగా ఉంది, కొంచెం మంట తగ్గించుకున్నానండి. మంట తగ్గించుకొని మళ్ళీ వేపుతున్నానండి. చూసారా, ఇప్పుడు మన ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ ఉంది కదండి, అది వేసుకోవాలండి. ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము అన్ని కూరలకి ఇదే వాడతామండి, ప్రత్యేకంగా ఏమీ మసాలా తయారు చేయమండి. ఒక్కసారి వేపుకోవాలండి. ఒకసారి వేపుకున్నాక చూడండి వేగుతుంది కదండి, ఏదైనా వేసిన తర్వాత ఒక్క క్షణం వేపాలండి. ఇవ్వండి ములక్కాడ ముక్కలు వేసేసానండి. ములక్కాడ ముక్కలు కూడా ఒక్క క్షణం వేపిన తర్వాత అండి వాటిని సిమ్లో పెట్టేసండి గ్యాస్ని. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ములక్కాడ మెత్తపడుతుందండి. ములక్కాడని వేపుతుంటుంటే ఇప్పుడు వరకు ఏగే కదండి, అవన్నీ మూత పెట్టేసామంటే చాలా ఒక్క 10 నిమిషాలు మగ్గనివ్వాలండి ఖచ్చితంగా. మగ్గనిస్తే చాలా చాలా బాగుంటాయండి. ములక్కాడ మెత్తపడుతుంది, టేస్ట్ వస్తుంది ములక్కాడ. చూసారా, 10 నిమిషాలు మగ్గనిద్దామండి అలాగా. చూద్దామండి, 10 నిమిషాలు అయింది. ములక్కాడ ఏమాత్రం మగ్గిందో చూద్దాం. చూడండి ములక్కాడ మగ్గిందో లేదో కనపడుతుంది మీకు, చాలా బాగుంటుందండి కూర. కారం వేయాలండి ఇప్పుడు. కారం ఆ స్పూన్తో 4 స్పూన్లు వేయాలండి. వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి చిన్న గిన్నెలోకి వేసుకున్నానండి. గిన్నెలో వేసుకొని కారం వేస్తున్నానండి 4 స్పూన్లు. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే 3 స్పూన్లు సరిపోతుందండి. మేము కారం ఎక్కువగానే తింటామండి, అందుకే 4 స్పూన్లు వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నాను. కలిపిన తర్వాత అండి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, నేనే వీడియో తీశాను, అది మిస్ అయిపోయిందండి, నన్ను క్షమించండి. ఏమీ అనుకోకుండా మమ్మల్ని ఆదరించండి. చూడండి ఒక గ్లాస్ వాటర్ వేస్తాను చూడండి. కాసేపు వేగనివ్వాలండి కారం వేసిన తర్వాత. కారం వేసిన తర్వాత ఒక్క 3 నిమిషాలు అలా వేగిన తర్వాత ఒక్క టీ గ్లాస్ ఉంటుంది కదండి, పెద్ద టీ గ్లాసు, ఆ పెద్ద టీ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఆ పెద్ద టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే అప్పుడు అది ఉడుకుతుందండి. ఆల్రెడీ ములక్కాడ మగ్గింది, రొయ్యలు వేగిపోయాయి, ఉల్లిపాయ వేగిపోయింది కాబట్టి టీ గ్లాస్ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మగ్గుతుందండి. చూడండి కూర, చూడండి ఆహా ఎంత బాగుందో చూసారా. ములక్కాడ పచ్చి రొయ్యలు జీడిపప్పుతో కర్రీ అండి, అదిరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. పచ్చిరొయ్యలు ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా చాలా బాగుంటుందండి. ముద్దకి పచ్చిరొయ్య వస్తుంది. పెద్దవి అయితే కొంచెం ఇబ్బంది అండి, చిన్నవి మీడియం సైజు కదా, బాగా చిన్నవి కావు పెద్దవి కావు కాబట్టి మీడియం సైజు పచ్చిరొయ్యలు కాబట్టి ముద్దకి పచ్చిరొయ్యలు జీడిపప్పులు వస్తుంటుంటే ఆ రుచే వేరండి, అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఎలా ఉందో కూర, చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను చేస్తున్నానంటే అది బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తానండి, బాగోకపోతే అసలు చేయనండి, నేనే తిన్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇది ఉడికిపోయిందండి. ఈ టైంలో కొంచెం ఎక్కువ మంది మనం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే ఈ టైంలో బంద్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం దగ్గరికి కావాలనుకున్న వాళ్ళు కొంచెం సేపు దగ్గరికి అయిన తర్వాత బంద్ చేసేసుకోవచ్చండి. అయిపోతుంది చూడండి కూర, చాలా బాగుందండి.
నేను తిన్నాను. చాలా చాలా రుచిగా ఉంది. మేము చాలాసార్లు తింటామండి. అంటే నాకు పచ్చి రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి. అందుకు మీ పచ్చి రొయ్యలు ఇష్టమైన వాళ్ళు ఈ కూరని తప్పనిసరిగా వండండి. మీరు వండుకునే ఉంటారు ఎన్నో రకాల కూరలు. ఇది ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూడండి కూర ఉడికిపోయిందండి. ఇంకా బంద్ చేసేస్తాను. బంద్ చేసేసానండి. వేడిగా కొంచెం వేడి ఉంటుంది కదండి, ఆ వేడి మీద ఉడుకుతున్నట్టుగా ఉందండి. కూర మాత్రం రెడీ అండి. ములక్కాడ పచ్చిరొయ్యలు జీడిపప్పు అండి. మా కోనసీమలో చాలా చాలా స్పెషల్ అండి. పెళ్ళిళ్ళలో అన్నిట్లలో బాగా ఈ కర్రీ వండుతారండి. మా మాకు ఫేమస్ అండి ఇటు మా కోనసీమలో. మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూడండి ఒక్కసారి కూర చూస్తేనే చాలా చాలా అద్భుతం. చాలా బాగుంటుందండి. పచ్చిరొయ్యలు ములక్కాడ జీడిపప్పు కర్రీ వండానండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. నమస్కారం అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఏమన్నా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి. ఉంటానండి. నమస్కారం అండి.